తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఆటో యూనియన్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు పాత బస్టాండ్లో సంపూర్ణ బంద్ నిర్వహించారు. అర్ధరాత్రి నుంచే ఆటోల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు ఈ బంద్కు అంతా సహకరించాలని నాయకులు డ్రైవర్లను కోరారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఆటో కార్మిక సంఘాలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాల నుండి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మా తోటి ఆటో కార్మికులకు అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుందో ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము కూడా ప్రజలమే, మీరు మహాలక్ష్మి పథకం పెట్టారు, మేము కూడా ప్రజలమే, మేము కూడా అప్పు చేసి కొనుక్కొని ఆటో నడుపుకొని జీవిస్తున్నాము. కావున మాకు ప్రత్యేకంగా 12,000 లేదా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫస్ట్ తక్షణమే అందియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అంతేకాకుండా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. దాని ద్వారా ఆటో డ్రైవర్ పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారో మరి మా ఆటో కార్మికులకు కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఆటో కార్మికులు సోషల్ సర్వీస్ అనే విధంగా 24 అవర్స్ అర్ధరాత్రి ఎటువంటి వ్యక్తులైనా కానీ మంచి చెడు ఇప్పుడు కావాల్సిన హాస్పిటల్కి వెళ్ళాల్సినా కానీ ఏదైనా ఎమర్జెన్సీలో 24 అవర్స్ కనబడేదే ఆటో. గుర్తుంచుకోండి సార్. రాబోయే కాలంలో ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ముఖ్యమంత్రి గారు మీరు ప్రత్యేక శ్రద్ధ ఆటో కార్మికులను పెట్టండి. దాదాపు 10 లక్షల కార్మికులు నిరుద్యోగులు. వాళ్ళు నిరుద్యోగులు అయి ఉండి వాళ్ళు సొంతగా అప్పు చేసి సొంతగా ఉద్యోగం దొరకకపోయేసరికి ఆటో నడుపుకొని జీవిస్తున్నారు. వాళ్ళకి పొట్టగొట్టకుండా తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 12,000 రూపాయల తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.